హాయ్ హలో నమస్తే. ర్యాపిడ్ రివిజన్లో భాగంగా టెట్ 2024 అన్ని సెషన్లో కవి పరిచయాల నుండి వచ్చిన క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు? ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కొరవి గోపరాజు రచన ఏది? సింహాసన ద్వాత్రింశిక. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు? ఆన్సర్ వట్టికోట ఆళ్వారు స్వామి. తెలంగాణ పత్రికతో పాటు వట్టికోట ఆళ్వారు స్వామి ఇంకొక పత్రిక నడిపిస్తారు, అదే గుమస్తా. నెక్స్ట్ క్వశ్చన్, రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది? రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది తృణకంకణం, రమ్యలోకం, వనమాల. ఇవి మూడు కూడా రాయప్రోలు సుబ్బారావు గారి రచననే. పల్లవి రాయప్రోలు సుబ్బారావు గారి రచన కాదు, పల్లవి చెరబండ రాజు గారి రచన. పల్లవి, జన్మహక్కు, ముట్టడి ఇవి కత్తిపాట, చెరబండ రాజు గారి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె అందాలు పాఠాన్ని రాసింది ఎవరు? ఆచి వెంకటాచార్యులు. పల్లె అందాలు పాఠాన్ని రాసింది ఆచి వెంకటాచార్యులు. ఇతని రచనలు రాగమాల, ఆండాల్ బుర్రకథ, మా ఊరు అనే ఏకశ్వాస ప్రబంధం. నిన్నటి వీడియోలో మనం కవి పరిచయాల గురించి చాలా బిట్స్ డిస్కషన్ చేసాం. ఒకవేళ ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రంగనాథ రామాయణం ఎవరు రచించారు? ఆన్సర్ గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి అతని తండ్రి రంగనాథుని పేరు మీదుగా రచించాడు. ఇది తెలుగులో మొదటి రామాయణం. ఇది కూడా మనకి బిట్టే, ప్రీవియస్గా అడిగిన బిట్. రంగనాథ రామాయణం తెలుగులో మొదటి రామాయణం. ఈ క్రింది వాటిలో డాక్టర్ టివి నారాయణ రచన కానిది? ఆన్సర్ విశ్వామిత్ర చరిత్రం. విశ్వామిత్ర చరిత్రం టివి నారాయణ గారి రచన కాదు. హర్షపుత్ర శతకం, జీవన వేదం, ఆత్మదర్శనం టివి నారాయణ గారి రచనలు. టివి నారాయణ ఇతను శతక కవి. శతక కవుల రచనలు కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా చదవండి. వివేక విజయం అనే కావ్యఖండిక ఎవరి రచన? వివేక విజయం అనే కావ్యఖండిక వేముగంటి నరసింహాచార్యుల గారి రచన. దీనితో పాటు తిక్కన, రామదాసు, మంజీరా నాదాలు అనే రచనలు కూడా చేశారు. వేముగంటి నరసింహాచార్యులకు చాలా బిరుదులు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. నెక్స్ట్, వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? వరకవిగా ప్రసిద్ధి పొందినది రావికంటి రామయ్య గుప్తా. రావికంటి రామయ్య గుప్తా గారు వరకవిగా ప్రసిద్ధి పొందారు. ఈయనకు కవిరత్న అనే బిరుదు కూడా ఉంటుంది. అడెపు చంద్రమౌళికి కవి శశాంక అనే బిరుదు ఉంటుంది. చూడండి, బిరుదులు చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. ఒక దగ్గర రాసుకోండి బిరుదులు, అవి ఏ కవికి ఉన్నాయి అన్నీ ఒక దగ్గర రాసుకొని చదవండి. బిరుదుల నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ ఖండ వరకు రాశారు? చూడండి బిట్ ఎలా అడుగుతున్నాడో. నేను నిన్న కూడా చెప్పాను, కవి పరిచయంలో ఒకప్పుడు రచనలు మాత్రమే అడిగేవారు, కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ అడిగే విధానం మారింది, ప్రశ్నల సరళి మారుతుంది. కవి పరిచయం చదివేటప్పుడు ప్రతి లైన్ ఇంపార్టెంట్, లైన్ టు లైన్ చదవండి. రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు రచించారు. తర్వాత కాండాలు గోన బుద్ధారెడ్డి గారి కొడుకులు రచిస్తారు. నెక్స్ట్, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ క్వశ్చన్, వానమామలై వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అనునది? ఇది బుర్రకథల సంపుటి. నేను నిన్న కూడా చెప్పాను,
మనకి రచనతో పాటు అది ఏ రకమైన ప్రక్రియ అని బ్రాకెట్లో అక్కడక్కడ ఇచ్చున్నారు కవి పరిచయాల్లో, అవి తప్పకుండా చదవండి. దీన్ని ఆధారంగా చేసుకొని నిన్న మనం మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం అనే బిట్టు కూడా తయారు చేయడం జరిగింది, చూడండి. నెక్స్ట్, ఎలుక విందు గేయ కథను రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. 4th క్లాస్లో ఉంటుంది ఎలుక విందు అనే లెసన్. ఇది దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. మనకి కవి పరిచయాల నుండి 4 క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పా కదా. ఆ 4 క్వశ్చన్లో తప్పకుండా ఒకటి పాఠమిచ్చి దాని రచయిత అడుగుతున్నారు. కాబట్టి పేపర్ 1 వాళ్ళైతే తప్పకుండా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏవైతే లెసన్స్ ఉన్నాయో వాటి కవులను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 2 వాళ్ళైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెసన్స్, దాని రచయితలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉడుత సాయం పాఠం రామాయణంలోని ఏ ఖండం నుండి తీసుకున్నారు? యుద్ధకాండ, బాలకాండ, సుందరకాండ, అయోధ్యకాండ. యుద్ధకాండ నుండి తీసుకున్నారు. ఇది మనకు పాఠ్యభాగ వివరాలు దగ్గర ఉంటుంది, చూడండి. టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు లైన్ టు లైన్ ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్సే మనకి ఒక మంచి గైడ్ అనుకోవాలి. మనకు మిగతా బుక్లతో అంతగా పని ఉండకపోవచ్చు. నెక్స్ట్, కొత్త లోకం ఎవరు రచించారు? కొత్త లోకం జాషువా గారి రచన. జాషువా గారి రచనలు చాలా ఉంటాయి. గబ్బిలం ఫిరదౌసి, నేతాజీ, బాపూజీ, ముంతాజ్ మహల్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వానమామలై వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అనున్నది బుర్రకథల సంపుటి. నెక్స్ట్, అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు? అభినవ పోతన అనే బిరుదు వానమామలై వరదాచార్యుల గారికి ఉంటుంది. ఈయన పోతన చరితము అనే లెసన్ రచించారు. అభినవ పోతనతో పాటు అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా వానమామలై వరదాచార్యుల గారికి ఉంటుంది. నెక్స్ట్, మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి గారు మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. పాల్కురికి రచనలు కూడా చాలా ఉంటాయి, జాగ్రత్తగా అన్నీ చదవండి. వివేక విజయం అనే కావ్య ఖండిక వేముగంటి నరసింహాచార్యుల గారిది. సత్యవతి సాంత్వనం రచించినది ఎవరు? మరింగంటి పురుషోత్తమాచార్యులు. మరింగంటి పురుషోత్తమాచార్యులు కూడా మనకు శతక కవులలో వస్తారు. ఇతనికి విద్వత్ కవి అనే బిరుదు కూడా ఉంటుంది. శతక కవులు వారి రచనలు కూడా చదవండి తప్పకుండా. నెక్స్ట్, వర్షయోగం అనే రచన చేసినది ఎవరు? గంగుల షాయిరెడ్డి. వర్షయోగం, తెలుగు పలుకు, గణిత రహస్యం, మద్యపాన నిషేధం, కాపు బిడ్డ, ఇవన్నీ గంగుల షాయిరెడ్డి గారి రచనలు. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాము. ఆ ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, పీడిఎఫ్లు షేర్ చేస్తూ ఉంటాము. అవసరమైతే జాయిన్ అవ్వండి.